నహూము గ్రంథాన్ని మనం తీసుకుంటున్నాం. నహూము గ్రంథంలో నినివే పట్టణానికి దేవుని తీర్పు, అష్షూరు నాశనము అని దాని యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించి ఉన్నాం. 1వ అధ్యాయము 15వ వచనంలో 14 వచనం వరకు చూసుకున్నాం. 15వ వచనంలో ఆగిపోయాం. 15వ వచనంలో సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు వారి పాదములు పర్వతముల మీద కనబడుచు ఉన్నది. యోధా, నీ పండుగలను ఆచరించుము, నీ మొక్కుబడులను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిగా సంచరించడు. అది సమాచారం. అష్షూరు సామ్రాజ్యము ఇశ్రాయేలీయుల్ని బహు క్రూరంగా హింసించింది. కాబట్టి దేవుడు అష్షూరు సామ్రాజ్యం మీద తన ప్రతిదండనని ప్రకటించాడు. దానికి తీర్పు తీర్చబోతున్నాడు. దాని నాశనం తథ్యం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ పాత జీవితము ధర్మశాస్త్రానుసారంగా నీ పండుగలను ఆచరించు, నీ మొక్కుబడులు చెల్లించుము. వ్యర్థుడిగా లేడు, వాడు గతించిపోయాడు అని ఇశ్రాయేలీయులకు సువార్త. అది సువర్తమానం. ధర్మశాస్త్రంలో శత్రువు మరణించితే ఆనందం వరిగి, క్రొత్త నిబంధన అలాంటిది కాదు. శత్రువు కొరకు ప్రార్థన చేయండి, అది దాని కొత్త నిబంధన. అయితే ప్రత్యేకించి ఇక్కడ మనము ఆలోచన చేయాల్సింది, సువార్త ప్రకటించువాడు సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానం తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి అని. ఆనాడు శత్రువు మరణించాడు అనేది వారికి సువార్త. అష్షూరు చేత బాధింపబడిన దేశాలకి సువార్తది. ఈ రోజున మనకి సువార్త వేరే. ఈ రోజున మనకు సువార్త ఏంటంటే, క్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున దేవుని శక్తి చేత లేపబడ్డాడు. ఇది మనకి సువార్త. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో మనకు సువార్త ఉంది. ఆ సువార్త యొక్క విశ్వాసం నుంచి మనం క్రీస్తు ముందుకు వచ్చాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట నీకు అప్పగించింది. అదేదనగా అదిగో లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. సువార్త. యేసు చనిపోయాడు. ఒక మనిషి చనిపోతే మానవ జాతికి సువార్త ఎలా అవుతుంది? సావు వార్త సువార్త అవుతుందా? ఒక వ్యక్తి చనిపోయాడంటే బాధకరమైన పరిస్థితి అది. కానీ యేసు ప్రభు యొక్క మరణము మానవ జాతికి సువార్తగా ఏర్పాటు చేశాడు పరమదేవుడు. ఆయన చనిపోతే మనకు మేలు, మానవ జాతికి మేలు. యేసు చనిపోతే మానవ జాతికి మేళ? అవును. యేసు చనిపోయింది మానవ జాతి పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండడానికి చనిపోయాడు. దేవుని ఉగ్రత నుండి మానవ జాతిని రక్షించడానికి చనిపోయాడు. మనుషులని మోసగించి బందీఖానాలో బంధించిన అపవాదిని నశింప చేయడానికి చనిపోయాడు. మనుషులు బంధకాల నుంచి విడిపింపబడడానికి క్రీస్తు యేసు చనిపోయాడు.
ఆయన చనిపోతే మనకి మేలు. ఆయన చావు వలన మానవ జాతికి ఆత్మ సంబంధమైన, శరీర సంబంధంగా కాదు. యేసుని నమ్ముకోండి మీకు ఉద్యోగాలు వస్తాయి, యేసుని నమ్ముకోండి మీ రోగాలు పోతాయి, యేసుని నమ్ముకోండి మీకు స్వస్థతలు జరుగుతాయి. ఇది సువార్త కాదు, ఇది చెడు వార్త. శరీరానికి సంబంధించింది సువార్త కాదు, గుర్తుపెట్టుకో. ఆత్మకు సంబంధించింది సువార్త అయి ఉంటుంది, కానీ శరీరానికి సంబంధించింది సువార్త కాదు. అది క్రీస్తు యేసు మన పాపముల నిమిత్తము సిలువైపడ్డాడు, ఇది సువార్త. యోహాను సువార్త, యోహాను గారు రాసిన సువార్తలో ప్రధాన యాజకుడు యేసు ప్రభు మరణమును గురించి ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త రచనలో క్రీస్తు మరణం మానవ జాతికి ధన్యకరమైంది. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 47వ వచనం నుండి లేఖన భాగాన్ని చదువుతాం. యేసు ప్రభువుని హింసించడానికి ఆలోచన చేస్తున్నారు పరిసయ్యులు, శాస్త్రులు. 47వ వచనంలో, కాబట్టి ప్రధాన యాజకులు, పరిసయ్యులు మహాసభ సమకూర్చి మనమేమి చేతుము, ఈ మనుషుడు, ఏ మనుషుడు? యేసు ప్రభు. ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేస్తున్నాడే, మనం ఆయన ఇలా చూస్తూ ఊరుకుంటే మనుషులంతా ఆయన వెంటపోతారు. అప్పుడు రోగులు వచ్చి మనల్ని చెరపట్టుకొని పోతారు. కాబట్టి మీకు తెలియదు, యేసు మరణించడం వలన మనకు మేలు. భౌతికమైన రోమ ప్రభుత్వము తమ మీదికి రాకూడదనే భావనతో మాట్లాడుతున్నాడు కయప. చదువుతాం అక్కడ రాయబడి 49వ వచనంలో. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండి, అది సమాచారం, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండా ఉండుటకు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాడు. బాగా గుర్తుపెట్టుకోండి, తనంతటి తానే ఇలాగ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు, అది సమాచారం. యేసు ప్రభుని అలాగే వదిలేశాము, మనుషులంతా ఆయన వెంట వెళ్ళిపోతే రోమియోలు వచ్చి మనల్ని స్వాధీనపరుచుకుంటారు, చెరగి పట్టుకొని పోతారని భయం వల్ల ఆందోళన అన్నమాట వారి హృదయాల్లో. కానీ యేసు ప్రభు యూదుల కొరకు మాత్రమే కాదు, చెదిరిపోయిన మానవ జాతి అందరి కొరకు మరణం అనుభవించాల్సి ఉంది. ఆయన మరణం వలన మానవ జాతి పాపములకు ప్రాయశ్చిత్తం ఏర్పాటు చేయబడింది. ఆయన చనిపోతే మేలు మనకి, సువార్త. చదువుతాం, ఇలా రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, 9వ వచనం నేరుగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూచినట్లు, అది సమాచారం. ఒక మనుషుడు దేవుని కృప పొందాలంటే పాపానికి ప్రాయశ్చిత్తం కలగాల. పాప ప్రాయశ్చిత్తం కలిగింది ఎక్కడ అంటే క్రీస్తు శిలువ మరణంలో. అది క్రీస్తు శిలువ మరణంలో మానవుని పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు యేసు ప్రభు. పాపులమైన మనకి
దేవుని సముఖంలో నిర్దోషిగా ఎంచబడడానికి అవకాశం లేదు. దోషులం మనం, దోషులము, పాపులము, దేవునికి వ్యతిరేకులము, అపవాది సంబంధులము, పాప బానిసలం. ఇలాంటి దుర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్న మనల్ని దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి క్రీస్తు ప్రభువు శిలువ మీద చనిపోవాలి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం రుచి చూచున్నట్లు కొద్దిగా సేపు దేవదూతల కంటే తక్కువగా చేయబడ్డాడు. యేసు దేవుని యొక్క దేవుడై ఉన్నవాడు, మరణం లేనివాడు. కానీ మానవ జాతి పాప ప్రాయశ్చిత్తం కొరకు శరీరాన్ని ధరించుకోవాల్సిన అవసరం వచ్చింది. దేవుని సంకల్పం ప్రకారం క్రీస్తు శిలువ మీద చనిపోవాల్సి వచ్చింది. మన పాపములన్నింటినీ తన శరీరం మీద మోసుకుని మనల్ని పాప శిక్ష నుండి, దేవుని ఉగ్రత నుండి తప్పించవలసిన అవసరం వచ్చింది. ఆయన చనిపోతే మేలు. ఏం మేలు? ఆత్మ సంబంధంగా దేవుని ఉగ్రత నుండి తప్పింపబడదాం. దేవునితో ఉన్న శత్రుత్వం తొలగిపోయి సమాధానం వస్తుంది. ఆయన చనిపోవడం వలన అపవాది బంధకాల నుండి మనుషుడు విడిపింపబడతాడు, చెడు అలవాట్ల నుండి విడిపింపబడతాడు. పరలోకపు సంబంధమైన దీవెనలు అందుతాయి. ఆయన సాగులో ఇన్ని మేలులు ఉన్నాయి. కాబట్టి ఆయన చనిపోవటమే సువార్త. ఆయన చనిపోతే ఆత్మ సంబంధమైన మేలులు ఉన్నాయి. చదువుతాం ఇలా రాయబడింది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది. అదిగో దేవుని కృపా మహదేశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన, అదిగో యేసు ప్రభు రక్తం వలన మనకు విమోచనము, అనగా మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది. పాప క్షమాపణ యేసు ప్రభు శిలువ మరణం ద్వారానే మానవ జాతికి సొంతమవుతుంది. కాబట్టి క్రీస్తు చనిపోవడం లేదు. అది రెండవది, ఆయన చనిపోయిన వాడు అలాగే ఉంటే మనకు నష్టం. తెలుసా మీకు? యేసు చనిపోయిన వాడు అలాగే సమాధిలోనే ఉండిపోయాడు అనుకో, మనకి నష్టం, మనకే లాభం చేయకూడదు. చనిపోయిన ఆయన మరలా తిరిగి లేపబడితేనే మనకు లాభం ఉంటుంది. ఆయన లేపబడితే మనల్ని రక్షిస్తాడు, మరణం నుండి రక్షిస్తాడు. తానే మార్గమై ఉన్నవాడు తనతో పాటు పరలోకాన్ని తీసుకెళ్తాడు. ఆయన పునరుత్థానము మనకు మేలైనది. చదువుతాం ఇలా రాయబడింది, క్రీస్తు పునరుత్థానం అది మేలు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ప్రత్యేకించి 8వ వచనం నుండి చదువుతాం. క్షమించండి, 6వ వచనం నుండి. అయితే విశ్వాస మూలముకు నీతి ఇలాగ చెప్పుచూ ఉన్నది, ఎవడు పరలోకానికి ఎక్కిపోవును, అనగా క్రీస్తుని కిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోకి దిగిపోవును, అనగా క్రీస్తుని మృతుల నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకోవద్దు. అది సమాచారం. యేసు చనిపోయి పాతాళానికి దిగిపోయాడు. ఆయన మళ్ళీ బతికించేవాడు ఎవరు? దేవుడే. దేవుడు తన శక్తి చేత యేసు ప్రభువుని తిరిగి లేపి మానవ జాతి అంతటి మీద యేసు ప్రభువుని రాజుగా నియమించాడు అన్నమాట. ఎవరైతే రాజుని అంగీకరిస్తారో వారికి పాపక్షమాపణ, ఎవరైతే రాజుని అంగీకరిస్తారో వారికి పరలోకపు ఆశీర్వాదాలు.
ఎవరైతే రాజును అంగీకరిస్తారో వారు నిత్య జీవము పొందుకుంటారు. సువార్త అన్నమాట ఇది. కాబట్టి మనుషులు సువార్తకి అర్థాన్ని మార్చేసి, ఇదిగో యేసుప్రభుని నమ్ముకో నీ రోగం పోతుంది, యేసుప్రభుని నమ్ముకో నీకు ఉద్యోగం వస్తుంది, యేసుప్రభుని నమ్ముకో నీ రోగము స్వస్థపరచబడుతుంది, ఇలా భౌతికమైన వాటిని మాట్లాడి సువార్త అంటాడు. లేఖనం అలా అనట్లేదు. సువార్త యేసు శిలువ మరణము వార్త, సువార్త యేసు ప్రభు యొక్క పునరుత్థానము వార్త, సమాధి పునరుత్థానం. యేసు ప్రభు తిరిగి లేపబడిన తర్వాత ఆయన సంవత్సరం పైన రాజుగా నియమించబడ్డాడు. నా కోసం రక్తం కార్చిన యేసు రాజ్యం ఏలుతున్నాడు. కాబట్టి నేను భయపడనక్కర్లేదు. నా కోసం రక్తం కార్చిన యేసు నా పక్షాన ఉన్నాడు. నేను ఆయన వాడిని, ఆయన నా వాడు. కాబట్టి ఇబ్బంది ఏముంది? సింహాసనం మీద కూర్చునేవాడు నా కోసం రక్తం కార్చినవాడు, నన్ను రక్తం నుంచి కొనుక్కున్నవాడు. ఆయన దేవుని వాడు, నన్ను దేవుని వాడిగా చేశాడు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. చదువుతాం ఇలా రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు యేసునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అది సమాచారం. క్రీస్తు నందు లేకోకుండా బయట లోకంలో ఉంటేనే శిక్షా విధి ఉంటుంది నీకు. క్రీస్తు నందు అంటే ఆయన శరీరం అనే సంఘంలో నీవు ఉండాలా, అప్పుడు ఏ శిక్షా విధి ఉండదు. క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో లేకోకుండా బయట మనుషులు ఏర్పాటు చేసిన సంఘాల్లో ఉంటే ఖచ్చితంగా శిక్ష ఉంది నీకు. క్రీస్తు యేసునందు ఉంటేనే శిక్ష తప్పింపబడుతుంది. కానీ క్రీస్తు సంఘానికి వెలుపట ఉన్నవాడికి శిక్ష గ్యారంటీ. నమ్మిన వాడికి సువార్త, నమ్మని వాడికి దుర్వార్త. అది సమాచారం. ఎవరైతే నమ్మారో వారికి యేసు ప్రభు అమూల్యమైన వాడు, వెలకట్టలేని సొత్తు యేసు ప్రభు. నమ్మినోళ్ళకి, నమ్మనోళ్ళకి బండరాయి. నమ్మలేదా ఆ బండరాయి తల మీద పడుతుంది, గుర్తుపెట్టుకో అని చెప్పేశాడు. నమ్మావా అయితే అమూల్యమైన సజీవమైన రాయి ఆయన. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. నమ్మిన వారికి యేసు ప్రభు అమూల్యమైన వాడు, వెలకట్టలేని సొత్తు. నమ్మని వాడికి ఆయన బండరాయి. 6వ వచనంలో ఈ మాట రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో, ఇదిగో నేను ముఖ్యములో ఏర్పరచబడినది అమూల్యమునైన సజీవరాయి సియోనులో క్రీస్తు ప్రభు సంఘంలో స్థాపించుచున్నాను. అదిగో ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రం సిగ్గుపడవలసిన పని లేదు. విశ్వసించుచున్న మీకు అమూల్యమైన వాడు. ఎంత సొత్తో క్రీస్తు ప్రభు కలిగిన వాడు, సొత్తుదారుడు, ఆస్తికర్త. యేసు ప్రభు నీ జీవితంలో లేకపోతే నువ్వు దరిద్రుడివి. అదే నాకు ఉద్యోగం ఉంది, ఉద్యోగం దరిద్రతే. క్రీస్తు లేకపోతే నీ ఉద్యోగం దరిద్రతే. 10 ఎకరాల పొలం ఉంది, నీ 10 ఎకరాల పొలం నీకు దరిద్రతే. అది క్రీస్తు లేడు కదా. నమ్మిన మనకైతే ఆయన అమూల్యమైన వాడు, నమ్మని వారికైతే, విశ్వసింపని వారికైతే
అది ఏ రాతిని నిషేధించునో మూలకు తలరాయి ఆయను, అడ్డురాయి అడ్డుబండయు ఆయన సమాచారం. సమాచారం. కాబట్టి సువార్త అని మనుషులు మాట్లాడినప్పుడు శరీర సంబంధమైన మేలు లేదా నీ పదవి ప్రమోషన్ వచ్చింది, అదిగా సువార్త. నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది. క్రీస్తు యేసు మరణంలో నీ పాపములు దేవుడు ఆయన మీద మోపి దానికి శిక్ష విధించేశాడు. నీకు శిక్ష లేదు. ఇక అది సువార్త అవుతుంది, కానీ భౌతికమైన సువార్త కాదు. భౌతికమైనది సువార్త కాదు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఎవడు భాగ్యవంతుడు, ఎవరు ధన్యులు, పాప పరిహారం పొందినవాడు ధన్యుడు, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి, క్షమించండి చూస్తాను నేను లేఖన భాగం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి మాట్లాడబడింది. ఏలయనక తన అతిక్రమములకు పరిహారం నొందివాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. అది సమాచారం. ఎవడు ధన్యుడు? ధన్యుడు అంటే భాగ్యవంతుడు అని అర్థం. ధన్యుడు అంటే భాగ్యవంతుడు. ఎవరు భాగ్యవంతుడు? తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. అది సువార్త. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో, యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనంలో సమాచారము, యేసుప్రభువును నమ్ముకో, నీ పాపము క్షమాపణ కలుగుతుంది, దేవుడు నిన్ను నిర్దోషి అని ఎంచుతాడు. అదిగో 52వ అధ్యాయము 7వ వచనంలో సువార్తను ప్రకటించుచు, సమాధానం సాగించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు దేవుడే ఎంచున్నాడు. సియోన్తో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. సువార్త నీ దేవుడే ఎంచున్నాడు. నువ్వు క్రీస్తు వద్దకు వచ్చావా? అయితే ఏ శిక్షా విధి లేదు. నువ్వు క్రీస్తు వద్ద ఉన్నావంటే దేవుని యొద్ద ఉన్నట్టే లెక్క. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధెవరు? నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవి కాబట్టి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, మనం క్రీస్తు వద్ద ఉంటే దేవుని యొద్ద ఉన్నట్టు లెక్క. లోకంలో పాపంలో ఉన్నామనుకోండి, అపవాది చెంత ఉన్నట్టు లెక్క. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుతాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, మనము దేవుని సంబంధులని లోకమందు దృష్టిని ఏమున్నదని మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన క్రీస్తు యేసు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. అనేక మంది ఈ మాటను అర్థం చేసుకున్నారు. అనేక మంది ఈ మాటను
అపార్థం చేసుకున్నారు. యేసుక్రీస్తే సత్యవంతుడైన దేవుడు అని మనుషులు మాట్లాడడానికి తెగించారు. తెగింపది సత్యంగా. మనం క్రీస్తునందు ఉన్నామంటే సత్యవంతుడైన వాని యందు ఉన్నాము. క్రీస్తు ఈ లోకానికి వచ్చి సత్యవంతుడైన దేవుణ్ణి ఎరుగవలనని మనకు బోధించాడు. మనకు వివేచన అనుగ్రహించాడు. కానీ ఈ మాటలో మనుషులు కలిపేస్తారనమాట. యేసుక్రీస్తే సత్యవంతుడైన దేవుడు, యేసుక్రీస్తు ఈక్వల్ టు సత్యవంతుడైన దేవుడు అని మాట్లాడతారు మనుషులు. అపార్థం. యోహాన్ గారు, అపోస్తలుడైన యోహాన్ అలా చెప్పట్లేదు. మనము క్రీస్తునందు ఉన్నాం. సత్యవంతుడైన యేసు ప్రభు, క్షమించండి 20వ వచనం మరొకసారి, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని. అది సత్యవంతుడైన వాడు దేవుడు, దేవుణ్ణి ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి, యేసు ప్రభు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము అదిగో క్రీస్తు ప్రభువు నందు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. అది సమాచారం. దేవుని యందు ఉన్నాము. ఆయనే నిజమై, ఆయన అంటే ఆయనే అనే మాట వెంటనే యేసు ప్రభు అని మాట్లాడతారు మనుషులు. కాదు, తండ్రి యొక్క దేవుడికి చెప్పడానికి ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. అది సమాచారం. నా చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. కాబట్టి మనము సువార్త యొక్క విశ్వాసం నుంచి, అంటే క్రీస్తు శిలువ మరణము, సమాధి, పునరుద్ధరణకు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆత్మసంబంధమైన మేలును పొందుకున్నారు, క్షమాపణ పొందుకున్నారు. క్రీస్తు వద్దకు వచ్చిన వారు అమూల్యమైన సొత్తు సంపాదించుకున్నారు. వారు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష అనేది లేదు. క్రీస్తు నందు లేకుండా లోకంలో బయట తిరిగేవాడు శిక్షకి పాత్రుడు. శిక్ష ఉంటుంది వాడికి, గ్యారెంటీ. ఆ తర్వాత చెప్పినట్టు ఆయన క్రీస్తు యేసు మనకు అమూల్యమైన సొత్తు, విలువైన వాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనము సిగ్గుపడం. ఆయన వస్తాడు, మళ్ళా వస్తాడని చెప్పాడు. ఆయన వస్తాడు. వస్తే తన యందు విశ్వాసం ఉంచి తన కొరకు ఎదురు చూసే వారిని తనతో పాటు పరలోకానికి తీసుకెళ్తాడు. విశ్వాసం ఉంచితే సరిపోలేదు, విశ్వాసం ఉంచిన నువ్వు ఆయన కోసం ఎదురు చూడాలి. నేను పరదేశిని, యాత్రికుడినే భావన కలిగి ఉంటాను. ఉన్నవాటితో సంతృప్తి చెందే జీవిత అనుభవం ఉండాలి. ఇది ఆశలు నిగ్రహించుకునే జీవిత అనుభవము ఉండాలా. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఇది మనకి సువార్త. నహూము గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలైన వారికి అశ్షూరు చెర చేత అశ్షూరు సామ్రాజ్యం చేత ఇబ్బంది పడ్డ తగ్గిన దేశానికి అది సువార్త. సువార్త వ్యత్యాసం తెలియాలి. భౌతికమైన శరీర సంబంధమైన మేలు సువార్త కాదు. ప్రమోషన్ వచ్చింది, స్థాయి పెరిగింది నీ ఉద్యోగంలో, అది సువార్త కాదు. ఆత్మ సంబంధంగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం చేత నువ్వు రక్షింపబడ్డావు. దేవుని ఉగ్రత నుండి రక్షింపబడ్డావు. ఇక మీదట దేవుని ఉగ్రత నీ మీద ఉండదు. దేవునితో శత్రుత్వం పోయింది, సమాధానం వచ్చింది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నవాడు, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన మనోధన్యులు వాస్తవాడు. అది సువార్త. అయితే సువార్తను నమ్మిన మనము ఈ లోకం మనది కాదు అన్నట్టు బతకాల. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇలాగ తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో
లోకంలో బ్రతుకుచున్నప్పటికీ లోకం మనది కాదు. ఏడవ అధ్యాయం 29వ వచనం నుండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనంలో, సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కాదన్నట్టును, ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఎలాగనగా నటన అది సమాచారం. సార్, ఈ లోకపు నటనది గతించిపోయేది. భార్య కలిగిన వారు భార్య లేనట్టు, ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడేవారు సంతోషపడనట్లు, లోకమును అనుభవించేవారు అంటున్నాడు అమితముగా అనుభవింపనట్టును ఉండాలి. ఇది లోకము నటనది. నీకు కనిపించేది వాస్తవంగా ఏదైతే నీకు కనిపిస్తుందో అది నిత్యము ఉండదు. కనిపించనివి ఏవైతే ఉన్నాయో అదృశ్యమైనవి, దేవుడు, నిత్యత్వము, అవి శాశ్వతం. నీ ఆత్మ శాశ్వతం, కనిపించదు. కాబట్టి నీ భావాలు మార్చబడాలా. మరణం వరకు మార్చబడిన భావాలతో, ఆత్మ సంబంధమైన ఆలోచనలతో నమ్మకంగా బతకాల. నిత్య జీవం సొంతమవుతుంది. లోకపు నటన గతించిపోతుంది. ఇంకో విషయం చెప్పి ముగిస్తాం మనం. భోజనానికి వెళ్ళిపోతూ గుర్తుపెట్టుకో, క్రైస్తవుడు ఈ లోకాన్ని ఈ భౌతికమైన కన్నులతో చూడకూడదు. దేవుడు పరలోక సంబంధమైన కళ్ళజోళ్ళు క్రైస్తవులైన వారికి అనుగ్రహించాడు. ఆ కళ్ళజోళ్ళు పెట్టుకొని చూడాలి. అప్పుడు సంగతులు అర్థమవుతాయి. మనోనేత్రాలు వెలిగింపబడిన స్థితిలో ఈ లోకాన్ని చూడాలా. మనోనేత్రాలు వెలిగింపబడలేదనుకో, లోకాన్ని లోకం యొక్క దృష్టితో చూస్తావు. అప్పుడు నువ్వు దురాశ కలిగి ఆత్మ సంబంధమైన జీవితాన్ని పాడు చేసుకుంటాం. యాకోబు గారు రాసిన పత్రిక, నీ దృష్టి మారాలా, నీ దృక్పథం మారాలా. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాం చూడండి. నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మీ సమాజ మందిరంలోనికి ప్రశస్త వస్త్రాలు ధరించుకొని, ఉంగరాలు పెట్టుకొని ఎవడైనా ఒకడు వస్తే వాడిని మర్యాద ఇచ్చి, అయ్యా ఈ సీట్లో కూర్చోండి. దేని చూసి పెద్దోడు ప్రశస్తమైన వస్తున్నాడు, చేతికి ఉంగరాడు. బీదోడు బట్టలు లేవు, వచ్చి కూర్చున్నాడు. ఆయన వచ్చి కూర్చుంటే వాడిని కుర్చీ మీద కూర్చోబెట్టుకోకుండా కొంచెం కూర్చో, ఆయన కూర్చుంటాడు. దృష్టి చెడుతనము అంటే పై రూపం చూసి ఆయనేమో కుర్చీ మీద కూర్చోబెడుతుంది. పై రూపము చినిగిపోయిన బట్టలు సరిగా లేని పరిస్థితుల్లో వచ్చి ఆరాధన చేయడం. నీ సహోదరుడు అతడు కూడా అతన్నేమో కింద కూర్చోబెడుతుంది. పక్షపాత బుద్ధి ఉంది నీలో, ఉండకూడదు.
నువ్వు ఎలా చూడాలంటే చెప్తున్నాడు ఇప్పుడు యాకోబు గారు. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. దృష్టి మారాల, నీ చూపులో మార్పు జరగాల. చెప్తున్నాడు 5వ వచనంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు, అది దేవుని దృష్టి. ఈ లోకంలో దరిద్రులైన వారిని దేవుడు తన రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. దరిద్రుడు కృష్ణప్రభునందు విశ్వాసం ఉంచాడు, అయితే అతడు భాగ్యవంతుడు. ఎక్కడ భాగ్యవంతుడు? దేవుని రాజ్యానికి వారసుడు. ధనవంతుడు ఏదో భౌతికంగా ప్రశస్తమైన వస్త్రాలు వేసుకొని ఉంగరాలు పెట్టుకొని వస్తాడు. దాన్ని చూసి మోసపోనక్కర్లేదు. పక్షపాత బుద్ధి నీలో ఉండనక్కర్లేదు. ఎవరు గొప్పోడు తెలుసునా? చెడిపోయిన నీ కన్నుతో, లోకపు కన్నుతో చూస్తే ప్రశస్తమైన వస్త్రాలు వేసుకున్నవాడు గొప్పోడుగా కనిపించవచ్చు నీకు. కానీ దేవుని దృష్టితో చూడు. దేవుడు సంగతులు ఏ దృష్టితో చూస్తాడో ఆ దృష్టితో చూడాలి నువ్వు ఇప్పుడు. అప్పుడు దరిద్రుడైన వాడే పరలోక రాజ్యానికి వారసుడై ఉన్నాడు అని చెప్పేసి. దృష్టి మారిందా? మారింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, ఈ లోకంలో ధనవంతులని ఎంచబడేవారు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. క్రీస్తు ప్రభు కోసము శ్రమ, అవమానము, నింద, బాధలు అనుభవించేవాళ్ళు పరలోక సంబంధులు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం చూస్తాం. మొదటిగా 3వ అధ్యాయము 17వ వచనంలో లవోదికేయ సంఘపు దూతకి ఇలా రాయని చెప్పినప్పుడు మాట్లాడిన మాట. 17వ వచనంలో ఆ సంఘంలో ఉన్న మనుషులు భౌతికంగా ధనవంతులంట. చదువుతాం 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడై ఉన్నావని ఎరుగక, అదిగో నేను ధనవంతుడిని ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేం కొదవా? ఏమనుకుంటుందంట? నేను ధనవంతుడిని ధనవృద్ధి చేసుకుంటున్నా, నాకేం కొదవా? దేవుని యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడివి. నీ ఆత్మ సంబంధమైన స్థితి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. నులివెచ్చని జీవితం. చల్లగానైనా నువ్వు లేవు, వెచ్చగానైనా నువ్వు లేవు. నులివెచ్చని జీవితం క్రైస్తవ జీవితం. అది క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవుడైన వాడు ఒక క్రమమైన విధానంలో జీవితాన్ని కట్టుకుంటాడు. కృష్ణ ప్రభు తనను రక్తమిచ్చి కొన్నాడు కాబట్టి ఆ రక్తానికి విలువిచ్చి క్రైస్తవుడు తన జీవితాన్ని మలుచుకుంటాడు. నీతిలో జీవితాన్ని కొనసాగించడానికి మలుచుకుంటాడు. లవోదికేయ సంగమా, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. నువ్వు వెచ్చని స్థితిలో ఉన్నావు. పైపెచ్చి ఏమనుకుంటున్నావు? నీ ఎందుకు నువ్వు, నీ ఆలోచన ఏంటి? నేను ధనవంతుడిని ధనవృద్ధి చేసుకుంటున్నా అనుకుంటున్నావు. నేను నిజస్థితి చెప్పనా? నువ్వు దౌర్భాగ్యుడివి. దిక్కులేని వాడికి నీతో సహవాసం చేయడానికి ఎవడు ఇష్టపడ్డు? దరిద్రుడు, బట్టలు లేవుడికి, గుడ్డోడి, కళ్ళు లేవుడికి, దిగంబరుడు ఉన్నావు. ఇది నీ నిజస్థితి. అదనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, భౌతికంగా దరిద్రత కాదు. భౌతికంగా నువ్వు దరిద్రుడు అయినా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడివైతే భాగ్యవంతుడివి. విశ్వాసమందు భాగ్యవంతుడివి. భౌతికంగా నువ్వు ధనవంతుడై విశ్వాసం లేకపోతే
నులివెచ్చని జీవితం అయితే నువ్వు దరిద్రుడివే, వస్త్రాలు కూడా లేవు నీకు, దిగంబరివి అని చెప్పేసి. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనం చదివినప్పుడు, స్ఫుర్ణలో ఉన్న సంఘం దూత. ఈ స్ఫుర్ణలో ఉన్న సంఘము, స్ఫుర్ణ అంటే పట్టణం పేరు, ఆ పట్టణంలో కృష్ణప్రభు సంఘం ఉంది. స్ఫుర్ణలో ఉన్న సంఘము దూతకి ఇలాగ రాయి, మొదటి వాడును కడపటి వాడును మృతుడై మరలా బతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను నీ దరిద్రతను నీ నెరుగుదును. అదిగో భౌతికంగా ఎలా ఉందంటే స్ఫుర్ణ సంఘము దరిద్రతలో ఉంది, భౌతికంగా హింసింపబడుతుంది, శ్రమ అనుభవిస్తుంది. అయినా నీవు ధనవంతుడివే అన్నాడు. అయినా నీవు ధనవంతుడివే. 9వ వచనంలో, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యోధులమని చెప్పుకొనొచ్చు, యోధులు కాక సాతాను సమాజము వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదు. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని సమాచారం. స్ఫుర్ణ సంఘము భౌతికంగా దరిద్రతలో ఉంది, భౌతికంగా. కానీ యేసుప్రభు అంటున్నాడు ఆ సంఘాన్ని, నువ్వు ధనవంతుడివే అన్నాడు. లవదికే సంఘము భౌతికంగా ధనవంతమైన స్థితి ఉంది, వ్యాపారం చేసుకుంది కాబట్టి ధనం సంపాదించుకొని. అయితే కృష్ణప్రభు అంటున్నాడు నువ్వు దరిద్రుడివే అన్నాడు. దృష్టి మారాలా. పరలోక సంబంధమైన దృష్టితో చూసేవాడు క్రైస్తవుడై ఉంటాడు, భౌతికమైన దృష్టితో చూసేవాడు క్రైస్తవుడు కాదు. ఆ రోజున మోషే ఐగుప్తు సింహాసనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. అల్పకాలం పాపభోగము దాన్ని అనుభవించుట కంటే దేవుని ప్రజలతో క్రీస్తు కొరకు అవమానపడడం మేలు. పద, నేను ఐగుప్తుని కాదు, నేను ఇశ్రాయేలీని అని చెప్పుకోలేదు. సింహాసనం వద్ద వద్దు, అల్పకాలం ఇది, పాప భోగం నాకొద్దు, శ్రమ కావాలా. క్రైస్తవుని యొక్క తీర్మానాలు శ్రమపడే మనసు కలిగి తీర్మానం చేసుకుంటాడు. సుఖభోగాల కోసం యేసుప్రభు నమ్ముకోవడం సువార్త కాదు, వార్త కాదు. అది నేను మీకు చెప్పడం ఉద్దేశించింది. కాబట్టి సువార్త పేరిట మనుషుల్ని మోసగించి అపవాది నరకానికి తనతో పాటు తీసుకెళ్తున్నాడు. సువార్త అంటే అర్థం తెలియని అనేక మంది ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు గుడితనం కలిగి సత్యం ఎరుగుకోకుండానే వెళ్ళిపోతున్నారు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, సువార్త నీ ఆత్మ సంబంధంగా మేలు చేసేది అయ్యింది, అది మేలు. భౌతికంగా మేలు కాదు సువార్తది. సువార్త ప్రకటించువాని పాదాలు అది సమాచారం. రక్షణ సమాచారమును ప్రకటించువాడు, సమాధానమును ప్రకటించువాని పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవి అది సమాచారం. కాబట్టి ఆ రీతిగా మీరు విన్నది నిజంగా సువార్తేనా, మీరు నమ్మినది సువార్తేనా? లేఖనముల ప్రకారం కృష్ణుడు మృతి పొందాడు మన పాపాల కొరకు, ఆయన సమాజపడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. అదేనా మీరు నమ్మింది? అలాగైనా కృష్ణుని వద్దకు వచ్చింది. అయితే మీ విశ్వాసము రక్షణ దయచేసేదై ఉంటుంది. అలా కాకుండా ఏదో భౌతికమైన వాటి కోసము వచ్చిందైతే అది విశ్వాసం కాదు, పాడు కాదు. మనలో ఎవరో అలాంటి వారు ఉండకూడదని, సువార్త అంటే ఏంటో, దాన్ని ఎంత విశ్వాసం ఉంచడం అంటే ఏంటో కొన్ని సంగతులు మన గ్రంథంలో ఆలోచన చేసి ముగించుకుంటాం, భోజనానికి వెళ్ళిపోతాం. మరలా వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేద్దాం. ప్రార్థన.
కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, దయగలిగిన తండ్రి, నీ కృతజ్ఞతలు స్తోత్రములు నాయన. జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని ప్రేమించారు. మీకు స్తోత్రాలు తండ్రి నాయన. మీ కృపను బట్టి మమ్మల్ని బ్రతికింపజేసి నాయన, మీ కుమారుని యందు విశ్వాసం ఉంచడానికి మా పట్ల దయ ఉంచారు. మీకు స్తోత్రములు తండ్రి. అపోస్తలుల యొక్క సువార్త మేమును విని రక్షణ పొందడానికి నాయన మా దాకా తీసుకొచ్చారు. మీకు స్తోత్రం ఉంటాను. అపవాది బంధకాల్లో నుండి, పాపము చెరసాలలో నుండి, మేము మీతో కలిగి ఉన్న శత్రుత్వం నుండి మమ్మల్ని విడిపించి నాయన మీతో సమాధానపరుచుకొని మీ ఉగ్రత నుండి మమ్మల్ని రక్షించారు. మీకు స్తోత్రాలు తండ్రి నాయన. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వారు ధన్యుడు. అటు ధన్యతను తండ్రి మీరు మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు తండ్రి. అట్టి ఉన్నతమైన భాగ్యము నుండి మేము తొలగిపోకుండా భౌతికమైన వాటి మీద మనసు పెట్టుకొని మమ్మల్ని మేము నాశనానికి జోగిపోకుండా నాయన ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. లోకము దాని ఆశ గతించిపోతుందని మేము గుర్తిరిగి, లోకపు నటన అని మేము గుర్తించి నాయన ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడినట్టును, లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలనని మీ వాక్యం తెలియజేస్తూ ఉండగా తండ్రి ఆ రీతిగా బ్రతకడానికి సహాయం అనుగ్రహించండి. మీ దృష్టితో మేము సంగతులు చూడడానికి నాయన జ్ఞానమును వివేచనను మాకు దయచేయవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దరిద్రత విశ్వాసమందు భాగ్యవంతులే అని మీ గ్రంథం తెలియజేస్తూ ఉండగా ధనవంతమైన సుఖభోగ సంబంధమైన జీవితము అది ఆత్మ సంబంధమైన దరిద్రతని నాయన మేము గుర్తిరగడానికి వాళ్ళ ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయవాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. లేదా మమ్మల్ని అందరినీ కనికరించి నాయన మీ వాక్యము మా హృదయము అంగీకరించగలుగునాడు. మారు మనిషి ఎక్కడ అవసరమో అక్కడ దిద్దుబాటు చేసుకొని తండ్రి మీకు ఇష్టంగా బతకడానికి సహాయం అనుగ్రహించవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నాయన మీరు మమ్మల్ని అనుగ్రహించిన బైబిల్ తరగతులను బట్టి మీకు స్తోత్రాలు, భోజన పదార్థాలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నాయన మీ చిత్తమైతే మధ్యాహ్నము మళ్ళా కూర్చుండి మీ గ్రంథాన్ని నేర్చుకోగలిగినట్లు మా పట్ల దయ ఉంచవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. చేసుకొని